హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. మావి గన్ అసలు ఇది ఏం కన్నా అని ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మొదటి అక్షరాలు కలిపి మావి గన్ అని పెట్టాలంట. అసలు ఏమన్నా అర్థం ఉందా? అసలు నవ్వాలా, ఏడవాలా? అసలు మనం విన్నది కరెక్టేనా? అసలు ఏమవుతుంది ఆయనకి? ఏమవుతుంది? వైసీపీ అధినేతకి ఏమవుతుంది? ఆయన అసలు కరెక్ట్గానే ఉన్నారా, లేదా ఈ సలహాదారులు పిచ్చి సలహాలు ఏమన్నా ఇస్తున్నారా? అసలు మావిగన్ ఏంది? మచిలీపట్నం చాలా దూరం కదా. విజయవాడ, గుంటూరు అంటే దాదాపు కలిసిపోయినాయి, మధ్యలో ఎక్కడ గ్యాప్ లేదు, కలిసిపోయినాయి. అది ఖచ్చితంగా రేపు ఈ డెవలప్మెంట్ జరిగిన తర్వాత పూర్తిగా కలిసిపోతాయి. కలిసిపోవడం అంటే హైవే అమ్మటే కాకుండా మొత్తం ఒక సర్కిల్ ఆకారం షేపులో కూడా కలిసిపోయే టైం కూడా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఎట్లాగో చట్టబద్ధత పడింది, కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయి. దాంతో అద్భుతంగా ఒక 15-20 సంవత్సరాల్లో అమరావతి అనేది దాదాపు హైదరాబాద్ని తలదన్నే సిటీలాగా మారిపోద్ది. అంటే అమరావతి అనే పేరుతోటి ఒక నగరం అనేది లేదు ఇప్పటి వరకు. అది జస్ట్ చంద్రబాబు ఊహ నగరం అంతే. భౌతిక రూపం అనేది లేదు అమరావతికి, ఇప్పటి వరకు లేదు. ఆ పేరుతోటి, అమరావతి అనే పేరుతోటి ఒక బౌద్ధానికి సంబంధించి ఒక చిన్న పల్లెటూరు, బౌద్ధ ఆనవాళ్ళు ఉన్నటువంటి పల్లెటూరు ఒకటి ఉంది. ఇక్కడ నేను చిన్నప్పుడు వెళ్ళా, అంతే తప్ప అమరావతి అనే ఒక నగరం అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే భౌతిక రూపంతో ఆ నగరం అనేది ఎక్కడా లేదు. జస్ట్ ఆ విజయవాడ, గుంటూరు మధ్యలో మంగళగిరి, తాడేపల్లి, ఆ ఏరియాలు, తుళ్ళూరు ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్నే ఒక ఊహానగరంగా ఆ మధ్యలో ఏర్పాటు చేద్దామనేసి చంద్రబాబు గారు కళ్ళగా అంటున్నారు. సరే, మధ్యలో జగన్ వచ్చాడు, 5 ఏళ్ళు బ్రేక్ పడింది, పిచ్చి చెట్లు మొలిచినాయి. మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత అన్నీ బాగా శరవేగంగా దూసుకెళ్తుంది. ఓకే, దాన్ని ఒప్పుకుంటే చంద్రబాబు గారు శంకుస్థాపన చేశాడు ఆయన చేతుల మీదుగా. మళ్ళీ దీన్ని మనం ఒప్పుకొని డెవలప్ చేసి రేపు మనం అధికారంలో ఉన్న నిధులు ఇస్తే మళ్ళీ ఇది చంద్రబాబుకే పేరు వచ్చింది అనేసి అనుకుంటున్నారు. మరి లేకపోతే ఏందో తెలియదు కానీ వైసీపీ వాళ్ళు అసలు ఈ మావిగన్ ఏంది? కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అసలు మళ్ళీ భవిష్యత్తులో అసలు వైసీపీ పార్టీ అనేది జీవించి ఉండగా ఒక్క సీటన్నా గెలవగలిగిద్దా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో? ఏంది అసలు ఈ మాటలేంది? మాకు కూడా మా ఒంగోలు రాజధాని అవ్వాలని, మా ఊరు రాజధాని అవ్వాలని మాకు ఉంది. సరే, మీరు విశాఖపట్నం ఆ చివరిని పెడతానన్నారు, లేకపోతే కర్నూలు, కడపాటు, తిరుపతి, కొంతమంది ఇట్లా కూడా అంటున్నారు. ఈ అమరావతి అనేది మధ్యలో ఉండేది. ఇక్కడ ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఒకటి గమనించాలి. అమరావతి అనేది కేవలం ఒక విజయవాడ, గుంటూరు కాదు. విజయవాడ, గుంటూరు మధ్యలో తాడేపల్లి, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. అది కూడా మీ జగన్ హయాంలో చేశారు. అదొకటి. మళ్ళీ పక్కనే తెనాలి. ఇదంతా ఒక సమూహం అనమాట. విజయవాడకి చుట్టుపక్కల మొత్తం ఒక 7-8 పట్టణాలు ఉన్నాయన్నమాట. ఇదంతా కలిసి మ్యాక్సిమం హైవేలమ్మడి కలిసిపోయినాయి మొత్తం ఆ పట్టణాలు మొత్తం. ఇక్కడ విజయవాడ దాదాపు 25 లక్షల మంది జనాభా ఉంటారు మొత్తం చుట్టుపక్కల ఏరియా. విజయవాడ అనేది ఎంత ఉంటే ఇంత మాత్రమే మనకి ఆ హద్దులు, రికార్డుల్లో ఉన్న హద్దులు ఇంతే, కానీ అది ఇంత విస్తరించింది. గ్రేటర్ విజయవాడ అనేది ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది, కానీ 20-25 ఏళ్ళ నుంచి అది ముందుకు సాగట్లా. మరి ఇప్పుడన్నా ఇద్దో లేదు చూడాలి. ఇక అదేవిధంగా గుంటూరు కూడా చాలా పెద్ద నగరం. దాదాపు 15 లక్షల మంది జనాభా గుంటూరులో కూడా ఉంటారు. ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. మధ్యలో ఒక 6-7 లక్షలు తాడేపల్లి, మంగళగిరి, తెనాలి ఒక 4 లక్షలు. ఇట్లా మొత్తం ఈ చుట్టుపక్కల పల్లెటూర్లు అన్నీ తీసుకుంటే ఇది చాలా పెద్ద సిటీ అయింది భవిష్యత్తులో. విశాఖపట్నం ఆ చివరి ఉంది, అది వెల్ డెవలప్డ్ సిటీ ఆల్రెడీ. ఇక్కడ తిరుపతి ఒక మూల అయింది, విశాఖపట్నం అయినా మూల అయింది. మధ్యలో ఉంది, అందరికీ సమదూరంలో ఉంటుందని పెట్టారు అక్కడ, అంతే. లేకపోతే మీకు శివరామకృష్ణన్ కమిటీ మాకు దొనకొండలో, మా ఒంగోలు దగ్గర దొనకొండకి మనీ చెప్పారు వాళ్ళు చెప్పారు కరెక్టే, కానీ మరి ఎందుకు చేయలేదో తెలియదు. మరి అంటే అక్కడ మరి ఏ వాతావరణం ఫెసిలిటీస్ లేవు. అక్కడ మళ్ళీ కొత్తగా కట్టాలి అంటే దాదాపు ఒక 50-60 ఏళ్ళు లేకపోతే ఒక 100 ఏళ్ళు పట్టిద్ది అనుకున్నారు, ఏమో తెలీదు. ఆల్రెడీ ఇక్కడ విజయవాడ, గుంటూరు అనే ఒక 2 నగరాల మధ్య ఇవి ఆల్రెడీ పెద్ద సిటీలు కదా. వైద్యం, విద్య, మిగతా మిరపకాయలు, పొగాకు, వీటన్నిటికీ వాణిజ్య కేంద్రాలుగా ఉన్నాయి. రవాణా కేంద్రం కానీ ఇట్లా అవి ఆల్రెడీ డెవలప్ అయినాయి. కాబట్టి అక్కడ మధ్యలో మొత్తం దాన్ని బట్టి చేసుకుంటే 20-25 ఏళ్లలోనే మంచి సిటీ అయితే అనేసి అనుకున్నారేమో తెలియదు చంద్రబాబు గారు. సరే, ఈ వైసీపీ వాళ్ళు అంటున్నారు దాన్ని అనౌన్స్ చేయడానికి ముందే అక్కడ భూములు కొనిపెట్టారు, చౌదరి స్టేట్ అన్నారు. సరే, కొనిపెట్టి ఉండొచ్చు, మనకు తెలియదు, చెప్పలేం కదా. ఇప్పుడు దొనకొండ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినప్పుడు మరి రాయలసీమ రెడ్లు కానీ మరి లేకపోతే మిగతా మీ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ కొనుక్కున్నారా భూములని వీళ్ళు కూడా అడుగుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా అడుగుతున్నారు. సరే, ఆయనకు అవకాశం ఇచ్చారు, 14లో ఆయన పెట్టేశాడు, అయిపోయింది. ఇప్పుడు చట్టబద్ధత కూడా వచ్చింది. సరే, ఇప్పుడు మీరు రేపొద్దున వచ్చినా అక్కడి నుంచే పరిపాలించరు, అది అందరికీ తెలుసు. మీరు విశాఖపట్నం నుంచే పరిపాలిస్తారు. మీరు ఒకవేళ వస్తే మ్యాక్సిమం మీకు ఒక 10 ఏళ్ళు దాకా అవకాశం లేదు. ఒకవేళ తర్వాత వచ్చినా కూడా మీరు అమరావతిని అంగీకరించరు అనేది అందరికీ తెలుసు.
చట్టబద్ధత ఉన్నా ఏమున్నా సరే అంగీకరించరు. జస్ట్ ఇక్కడ మరి అసెంబ్లీ సమావేశాలకు వచ్చిపోతారు, మళ్ళీ అక్కడి నుంచి పరిపాలన చేస్తారు విశాఖపట్నం నుంచి అనేది కూడా తెలుసు. లేదనంటే మరి కడప నుంచి చేస్తారేమో తెలియదు మరి. కానీ మావిగన్ అనే పేరు మరి మీకు ఏం చెప్పాలో తెలియక మరి మాట్లాడుతున్నారా, లేకపోతే కావాలని మాట్లాడుతున్నారా, లేకపోతే సలహాదారులు మాట్లాడుతున్నారా, లేకపోతే ఇది ఏమైనా కోల్పోయి మాట్లాడుతున్నారా, ఏం అర్థం కావట్లేదు. అసలు మావిగన్ ఏంది, అసలు అది ఏంది? మీరు చెప్పేది ఏముంది? ఆల్రెడీ గుంటూరు విజయవాడ ఓకే, అదే కదా అమరావతి అంటే. గుంటూరు విజయవాడ అమరావతి. మళ్ళీ మీరు అటు మచిలీపట్నాన్ని 70 కిలోమీటర్లు విజయవాడ నుంచి 60 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అంత దూరం కలపడం అది ఎప్పటికైంది అంటే ఇప్పుడు ఎట్టాగు వ్యతిరేకం అని ప్రజలు కోపంతో ఉన్నారు కాబట్టి అమరావతికి మేము వ్యతిరేకం కాదు, మచిలీపట్నాన్ని కూడా పెట్టి కలపండి, మావిగన్నాన్ని పెట్టండి అనేసి డ్యామేజ్ కంట్రోలా, లేకపోతే అసలు ఏంది, అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఇదైతే ఎవరికి నచ్చల. సొంత మీ పార్టీలో వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు, తిడుతున్నారు. దాదాపు మీకైతే ఒక 2-3 నెలల్లో, ఒక సంవత్సరంలో ఎన్నికల నాటికి కృష్ణా గుంటూరులో అయితే మెయిన్ లీడర్లు కూడా ఉండకపోవచ్చు మీ పార్టీలో. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఆ 2 జిల్లాలో మీకు ఎప్పటికీ జీరోనే ఉంటాయని వాళ్ళకి తెలుసు. మరి ఇప్పటికి కూడా తీరు మారకపోతే దానికి ఎవరు ఏం చేయలేరు సార్.